పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు జయంతికి సిద్ధపడుతున్నటువంటి ఈ పవిత్రమైన ఆగమన కాలంలో మన గమనం ఎటు, దేవుని వైపా ఈ లోకం వైపా అని పదే పదే ప్రశ్నించుకుంటూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు, వారి యొక్క సిద్ధపాటును మనము క్షుణ్ణంగా సమీక్షించుకుంటూ ఈ ఆగమన కాలంలో క్రీస్తు జయంతి కోసం సిద్ధపడుతున్నటువంటి మన ఆధ్యాత్మిక సిద్ధపాటు ఎలా ఉందో మనము ధ్యానించుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈరోజు ఒకని సిద్ధపాటు. ఈరోజు అంశం యొక్క టైటిల్ ఒక చిన్నవాని సిద్ధపాటు. ఒక చిన్నవాని సిద్ధపాటు. బైబిల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ చిన్నవారు ఎవరో ఇదివరకే పసిగట్టి ఉంటారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు తిబేరియా అనేది గలిలియా సరస్సు ఆవలి తీరము దాటి పాస్కా పండగ సందర్భంగా వచ్చినటువంటి గొప్ప జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగం చెప్తూ ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభు యొక్క ప్రసంగాన్ని విన్నటువంటి ఆ జన సమూహము యొక్క ఆకలిని ప్రభువు తీర్చారు కదా. సుమారుగా 5 రొట్టెలు 2 చేపలతో అక్కడ భుజించిన వారు 5,000 మంది పురుషులు ఉండిరి, స్త్రీలు పిల్లలు మినహా. ఈ 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టే క్రమంలో ఈ అద్భుతం జరగడానికి అసలు మూల కారకులు ఎవరు? అద్భుతం చేసింది ప్రభువే ఖచ్చితంగా. కానీ ఈ అద్భుతం వెనకాతల ఉన్నటువంటి సిద్ధపాటు ఏమిటో ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. ఒక చిన్నవాని సిద్ధపాటు, ఆ చిన్న బాలుని యొక్క సిద్ధపాటు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఈ చిన్న పిల్లవాడి యొక్క సిద్ధపాటును గురించి ధ్యానించే ముందు ఆ చిన్న పిల్లవాని యొక్క తల్లి యొక్క సిద్ధపాటు గురించి ముందు మనం మాట్లాడుకోవాలి. ఈ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలో పెట్టాడు కదా. ఈ బాలుడు యొక్క తల్లి యొక్క సిద్ధపాటు గురించి మీతో నేను ధ్యానించాలని కోరుకుంటున్నాను. యేసయ్య బోధలు వినడానికి గొప్ప జనసమూహం వచ్చారండి. అందులోనూ పాస్కా పండుగ రోజులవి. పాస్కా పండగ రోజులు కాబట్టి ఎక్కడెక్కడ యూదులు స్థిరపడ్డారో ఆయా ప్రాంతాల నుంచి పండగ అనేసరికి యెరూషలేమునకు చేరుకుంటూ ఉంటారు. అందుచేత జనరద్దీ చాలా ఎక్కువగానే ఉంటుంది. అంత కిక్కిరిసినటువంటి జన సమూహంలో యేసు ప్రభువు ప్రసంగం చెప్తున్నారు, బోధిస్తూ ఉన్నారు. ఈ తల్లి సిద్ధపాటు చూడండి. అంతటి జన సమూహంలోనూ తన బిడ్డను పంపుటలో ఈ తల్లి యొక్క ఉద్దేశం ఏమిటి? సాధారణంగా అంత జనగుంపు ఉంటే చిన్నపిల్లల్ని ఏ తల్లి తండ్రి పంపించరు. ఎందుకంటే ఆ జనగుంపులో మా పిల్లలు తప్పిపోతారేమోనని. కానీ అంత జనగుంపు ఉంటున్నప్పటికీ కూడా ఈ చిన్న బాలుణ్ణి ఆ తల్లి పంపించడం వెనకాతల ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ తల్లి యొక్క విశ్వాసం, ఉద్దేశం ఏంటంటే యేసయ్య ఉన్న చోట నా బిడ్డ తప్పిపోడు. జనసమూహము ఎంతైనా ఉన్నే, జనాల రద్దీ ఎంతైనా ఉన్నే, కానీ ఆ చోటున యేసయ్య ఉంటే నా బిడ్డ తప్పిపోడు. ఆ తల్లి నమ్మకం చూడండి. యేసయ్య మాటలు వింటే చాలు నా బిడ్డ బాగుపడతాడన్న ఒక విశ్వాసం. అంత జనరద్దీలోనూ కూడా కావాలంటే ఏ సంతకో ఏ అటువైపు ఎటో జాతరకో పంపించుండొచ్చు, కానీ యేసయ్య దగ్గరకు వెళ్ళు, ఆయన మాటలు వింటే నువ్వు బాగుపడతావని బిడ్డను ప్రిపేర్ చేసి పంపించింది. యేసు ఉన్న చోటే నా బిడ్డ కూడా ఉండాలన్నది ఆ తల్లి యొక్క సంకల్పం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేళ సిద్ధపడుతున్నటువంటి నా ప్రియ తల్లిదండ్రులారా, పెద్దలారా, మన పిల్లలు ఎక్కడ ఉండాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు? ఈ బాలుని తల్లి అయితే యేసయ్య ఉన్న చోటే నా బిడ్డ ఉండాలని గట్టిగా తీర్మానించుకుందండి. ఈ క్రిస్మస్ వేళలో తల్లిదండ్రులు, పెద్దలైనటువంటి వారు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎంత బాగున్ను. యేసయ్య మాటలు వింటేనే నా బిడ్డ బాగుపడతాడని, యేసయ్య ఉన్న చోట నా బిడ్డ తప్పిపోడనేటువంటి నమ్మకం ఈ తల్లిలో ఉంది.
క్రైస్తవ కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులకు ఎంతమందికి ఇటువంటి నమ్మకం ఉంది? క్రికెట్ మ్యాచెస్కి, థియేటర్స్కి, షాపింగ్ మాల్స్కి, పిక్నిక్స్కి, ఎక్స్కర్షన్స్కి, స్కూల్ డేస్కి, స్పోర్ట్స్ మీట్స్కి, వీటన్నిటికీ పంపుతాం, వీటన్నిటికీ ఎంకరేజ్ చేస్తాం. తప్పు అని నేను అన్నండి. అక్కడెక్కడ తప్పిపోరు మా పిల్లలు అని పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. కానీ ఎందుకో కారణాలైతే నాకు ఇంకా అంతుపట్టడం లేదు. కానీ ఆదివారం పూట గుడికి పంపిస్తే మా పిల్లలు తప్పిపోతారని భావించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఆదివారం గుడికి వెళ్తే మా పిల్లవాడు ప్రైవేట్స్ తప్పిపోతాడని, మా పిల్లలకు ప్రైవేట్ క్లాసెస్ తప్పిపోతారు, మా పిల్లలు ట్యూషన్స్ తప్పిపోతారు, మా పిల్లలు రాయాల్సినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తప్పిపోతారు. ఇలా సండే మాస్కి పిల్లల్ని పంపిస్తే ఏదో తప్పిపోతారనే ఉద్దేశంతో పిల్లల్ని ఆదివారం పూట గుడికి దూరంగా ఉంచే తల్లిదండ్రులను ఎంతోమంది నేను ఎరుగుదును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదివారం కేటకిజం క్లాసుకి పంపిస్తే, యూత్ మీటింగ్లకు పంపిస్తే మా పిల్లలు తప్పిపోతారని భావించే తల్లిదండ్రులు మన మధ్య లేకపోలేదందామా? ఈ అద్భుతం జరగడం వెనకాతల ఆ బాలుడి వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కరెక్టే. కానీ ఈ బాలుడినే సిద్ధపరిచినటువంటి ఆ తల్లి సిద్ధపాటు ఒకసారి చూసారా? ఈ క్రిస్మస్ వేళలో ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, ఆ పశువుల పాకలో క్రిబ్బులో ఉన్న బాలయేసు యొక్క ముద్దుకై ఎంతగా పరితపిస్తామో అంతకు మించి మన బిడ్డలను యేసయ్య దగ్గరకు చేర్చడానికి మనం ప్రయత్నించాలి. పశువుల పాకలో ఉన్న బాలయేసును ముద్దు పెట్టుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాం చూడండి. మన చిన్నపిల్లలకు అందకపోతే ఎత్తుకొని మరి వంగి మన పిల్లల చేత ఆ బాలయేసు యొక్క పాదాలు తాకేలాగా ముద్దు పెట్టేలా చూస్తాం. అంత భక్తి ఉన్న మనం, ఈ తల్లి ఎలాగైతే నా బిడ్డ యేసయ్య దగ్గర ఉంటే తప్పిపోడు, నా బిడ్డ యేసయ్య మాటలు విని తీరాలి, నా బిడ్డ యేసు ఉన్న చోటే ఉండాలి అని ఎంత సంకల్పించిందో. ప్రియులకు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీ బిడ్డలను యేసయ్య దగ్గర చేరేలా చూడండి. ప్రభువు అన్నారు కదా, చంటి పిల్లలను నా వద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి. కాబట్టి క్రిస్మస్ వేళలో ఒక చంటి పిల్లోళ్ళలాగా బాలయేసుగా జన్మించినటువంటి ఆ ఇమ్మానుయేలు దేవుడు మన పిల్లల్ని తన దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కారణాలు ఏవైనా మన పిల్లలను యేసయ్య ఉన్న చోటనే ఉంచుదాము. ఆదివారములోనూ అప్పు పండుగల్లోనూ మన పిల్లలు దివ్య బలి పూజ మిస్ అయిపోకుండా సత్యోపదేశుల క్లాసులు హాజరయ్యేలాగున, అదే విధముగా యువతి యువకులైతే యూత్ మీటింగ్స్కి అటెండ్ అయ్యేలాగున, దేవాలయంలో జరుగుతున్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మన పిల్లలు పాలు పంచుకునేలాగున తల్లిదండ్రులు పిల్లలను సిద్ధపరచాలి అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఇక రెండో విషయం, ఈ తల్లి ఆ చిన్న బాలుడి కోసం ఆహారపు మూటను సిద్ధం చేసిందండి. ఆహారపు మూట. తన బిడ్డ ఎప్పుడు ఆకలితో ఉండకూడదు అని ఆ తల్లి యొక్క భావన, ఆ తల్లి యొక్క సంకల్పమే కాదు, ఏ తల్లిదండ్రులైనా అలాగే అనుకుంటారు, నా పిల్లలు ఆకలితో ఉండకూడదు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఏది నిజమైన ఆకలి తీర్చే ఆహారం? వాక్యం చెప్తా ఉంది, మానవుడు కేవలము రొట్టె వలనే కాదు, దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తారు అని. కాబట్టి నిజమైన ఆహారం వాక్యం. తల్లిదండ్రులు పిల్లలకు క్యారేజీలు కట్టడంతోనే సరిపెట్టుకోకూడదు. దేవుడి వాక్యముతో తల్లిదండ్రులు పిల్లలను పోషించాలి. క్రిస్మస్ వేళలో ఇది నేర్చుకుందాం. ఆదివారం పూట గుడికి వెళ్ళి ఫాదర్ గారు చెప్పే ప్రసంగంతోనే సరిపుచ్చుకోకుండా మీరు విన్న వాక్యాన్ని, మీకు అర్థమైన వాక్యాన్ని చిన్న చిన్న కథలుగా విభజించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించే తల్లిదండ్రులు ఉన్న ఇల్లు స్వర్గసీమ. కాబట్టి తన బిడ్డ ఆకలితో ఉండకూడదన్నది ఆ తల్లి యొక్క సంకల్పం. నా బిడ్డ వాక్యమనే ఆహారం లేకుండా ఉండకూడదు, నా బిడ్డను వాక్యంతో నేను పోషించాలనేటువంటిది ఆ తల్లి యొక్క అభిలాష. అందుచేత
తనకు ఆహారం కడుతూనే ఇంకా ఎక్స్ట్రా రొట్టె, ఎక్స్ట్రా చేపలు కూడా అతనికి క్యారేజీలో కట్టి ఉంటుంది. క్యారేజీలో పెట్టి బహుశా నేను అనుకోవడం ఈ తల్లి ఆ చిన్నపిల్లడితో చెప్పుంటుందండి, ఇదిగో నీకు ఎక్స్ట్రా కడుతున్నాను, నువ్వు తిను, నీలాగే ఎవరైనా ఆకలితో ఉంటే, నాకు ఆకలేస్తుంది కొంచెం పెట్టవా అని ఎవరైనా అడిగితే ఏ మాత్రం సంకోచించకుండా నీ దగ్గర ఎక్స్ట్రా పెట్టాను కదా ఈ రొట్టె ఈ చేపలు, వారితో తప్పనిసరిగా పంచుకో అని ఆ తల్లి చెప్పి పంపించుంటుందండి. లేకపోతే ఈ చిన్నపిల్లడికి అంత జ్ఞానం ఎక్కడిది? ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దలు ఏం చెప్తారో అదే వారు పాటిస్తారు. ఆ తల్లి ముందు చూపు చూడండి, ఎక్స్ట్రా కడుతుంది, బిడ్డకు చాలినంత ఆహారం కట్టింది, దాంతోపాటు ఎక్స్ట్రా రొట్టె, ఎక్స్ట్రా చేపలు కూడా కడుతూ ఉంది. ఈ క్రిస్మస్ వేళలో, ఈ ఆగమన కాలంలో ఆ తల్లి మనకేం నేర్పిస్తుందో తెలుసా? నీ ఇంట్లో ఉన్న బిడ్డలతో పాటు వేరే బిడ్డల కోసం కూడా ఆలోచించమని. క్రిస్మస్ పండగ సందర్భంలో మన ఇంటి బిడ్డలకు ఏదో ఒక బట్టలు కొంటాం, మనకు తోచినంత, మన బడ్జెట్లో ఉన్నంత. మన ఇంటి పిల్లలకు బట్టలు కొనే ఆ బడ్జెట్లోనే కాస్తో కూస్తో వేరొక పిల్లలకు కూడా ఏదో ఒక డ్రెస్ కొనడానికి ప్రయత్నం చేద్దాం. మన ఇంటి పిల్లలకు డ్రెస్ కొనే టైంలోనే ఇంకొక ఎక్స్ట్రా డ్రెస్ కొని పేదలకు ఎవరికో పంచుదాం. మన ఇంటి వారితో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా అన్నం కూడా వండి వేరే వాళ్లకు మన ఆహార పదార్థాలు పంచుకుందాం. ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి క్యారేజ్ కట్టింది, అదేవిధంగా ఎక్స్ట్రా రొట్టె, ఎక్స్ట్రా చేపలు కూడా కట్టింది అవసరంలో ఉన్న వారి కోసం. క్రిస్మస్ పండగలో మనం 10 మంది కన్యల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ నూనె సరిపోతుందిలే అనుకున్నారు కాబట్టి వాళ్ళు బుద్ధిహీనులయ్యారు. ఎక్స్ట్రాగా నూనె తీసుకుని వెళ్ళారు కాబట్టి వారు బుద్ధిమంతులయ్యారు. కాబట్టి ఏ వేడుక చేసుకున్నా, ఏ సంతోషంలో పాలు పంచుకున్నా ఇతరుల గురించి ఆలోచిద్దామండి. మన ఇంటిలో మనం వండుకున్న ఈ కూరలో ఇంత వేరు చేసి వేరే వాళ్ళతో పంచుకుందాం. ఆ రీతిగా నిజమైనటువంటి క్రిస్మస్ సిద్ధపాటు, ఒక ముందు చూపు ఉండాలి. షాపింగ్కి వెళ్తున్నాం కదా, 10,000 రూపాయలు కట్టుకొని వెళ్తున్నాము, 10,000 రూపాయలు మనకే కొనేసుకోకుండా కొంచెం తగ్గించుకొని మనం ఒక 8,000 రూపాయలు, 9,000 రూపాయలు కొనుక్కుంటే ఒక 500లోనో 1,000 రూపాయల్లోనో ఏదో ఒకటి ఆ వీధిలోనే ఒక పేద పిల్లవాడు ఉండొచ్చు, ఒక పేద అమ్మాయి ఉండొచ్చు, ఏదో ఒక చిన్న ఫ్రాకో, ఏదో ఒక చిన్న షర్టో కొనిస్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఇక ముందుకు వెళ్దాం. ఇది ఈ తల్లి చేసినటువంటి సిద్ధపాటు. ప్రతి ఇంటిలో క్రిస్మస్ సందర్భంలో తల్లి తండ్రి ఈ రీతిగా ఆలోచించాలి, నా బిడ్డ యేసయ్య దగ్గర ఉండాలి, యేసయ్య మాటలే వినాలి, యేసయ్య వద్ద ఉంటే నా బిడ్డ తప్పిపోడు అనేటువంటి భావన. ఎక్స్ట్రా కట్టినట్లుగా నా పిల్లవాడితో సహా వేరే పిల్లలకు కూడా నేనేమైనా ఎక్స్ట్రాగా కొన్ని ఇవ్వగలనా, ఎక్స్ట్రా ప్రేమను నేనేమైనా పంచగలనా అని కూడా ఆలోచిస్తే మంచిది అన్నది నా ఉచిత సలహా. ఇక ఈ చిన్నవాని యొక్క సిద్ధపాటు చూడండి. తల్లి అయితే చెప్పి పంపించింది, చూడు బాబు యేసయ్య మాటలు వినో, ఎవరైనా ఆకలితో ఉన్నారంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని పంచుకో అని చెప్పి పంపించింది. తల్లి చెప్పినట్లే యేసయ్య బోధలు వింటూ యేసయ్యకు దగ్గరగా కూర్చుని ఉన్నాడు. ఈ పిల్లవాడు ఎంత మంచివాడో చూడండి, తల్లి ఎంత మంచిదో పిల్లోడు కూడా అంతే మంచివాడు. వేరు ఎట్టిదో చెట్టు కూడా అట్టిదే. ఈ పిల్లవాడు ఏ టైప్ అంటే గుడికని చెప్పి సినిమాకి వెళ్ళిపోయే బ్యాచ్ కాదు, ఇంట్లో గుడికని చెప్పి గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే బ్యాచ్ అసలే కాదు. తల్లి చెప్పినట్లే యేసయ్యకు దగ్గరగా కూర్చున్నాడు. మీకు అట్లా తెలుసండి, మీరేదో చూసినట్లు చెప్తున్నారు అంటే. బహుజన సమూహం, గొప్ప జన సమూహం యేసయ్య మాటలు వింటున్నారు. అంత గుంపులోనూ యేసయ్యకు దగ్గరే ఈ అబ్బాయి కూర్చున్నాడని నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు నెమ్మదిగా శిష్యులతో మాట్లాడుకుంటున్నారు. ఇదిగో ఈ జనసమూహానికి మీరే ఆకలి తీర్చండి. ఇటువంటి డిస్కషన్ అంతా జరుగుతుంటే పిల్లవాడు దగ్గరే ఉన్నాడు కాబట్టి యేసయ్య మాటలు విన్నాడు. ఇలా నాకు అర్థమైంది.
అక్కడెక్కడో లాస్ట్ లైన్లోనో లేకపోతే మేము పుట్టినప్పటి నుంచి చర్చిలో మా ప్లేసు ఇదే అని భీష్మించుకొని కూర్చున్నాడు అనుకోండి, ఎక్కడో చివరిలో యేసయ్య మాటలు వినబడవు, అర్థం చేసుకుని ఉండేవాడు కాదు. ఈ మాటలు వింటున్నప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మీ ప్లేస్ ఎక్కడ? ఖచ్చితంగా లోపల అనుకుంటున్నారు కదా, ఆ ఫ్యాన్ కిందే నా ప్లేసు, మా తాత మా నాన్న అక్కడే కూర్చున్నారు, నేను అక్కడే కూర్చుంటాను, మా పిల్లలు మా మనవళ్ళు కూడా అక్కడే కూర్చొని తీరుతాం. ఎవరి కోసం? మమ్మల్ని ఎవరు ఆపేది? ఏం చర్చిలో మంత్లీ సబ్స్క్రిప్షన్ మేము కట్టడం లేదా? చర్చికి వచ్చి చందాలు వేయటం లేదా? మేము పుట్టు క్రైస్తవులం. ఓకే, పుట్టు క్రైస్తవులారా, మన చర్చిలో మన ప్లేసు ఎక్కడ? మన పిల్లల ప్లేస్ ఎక్కడ? యేసయ్యకు దగ్గరగా కూర్చునే వాళ్ళముగా ఉన్నామా? ఏదో ఒక మూల కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళముగా ఉన్నామా? మన ప్లేసు ఎక్కడ అంటే శ్రీసభలో, మీరు వెళ్తున్న సంఘంలో, మీ ప్యారిష్ చర్చిలో అన్ని విషయాల్లో పాలు పంచుకునే, చురుకుగా పాలు పంచుకునే వ్యక్తిత్వం కలిగినటువంటి ప్లేస్లో మీరున్నారా? లేకపోతే వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా యాజ్ కమ్ యాజ్ గోయింగ్ అంటారు కదా, అలా ఉన్నామా? దగ్గర కూర్చున్నాడు కాబట్టి యేసయ్య మాటలు వినగలిగాడు, అక్కడ అవసరాన్ని కూడా గుర్తించగలిగాడు. ఎవరైతే యేసయ్యకు దగ్గరగా కూర్చుంటారో అండి, సంఘంలో ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళే గుర్తించగలుగుతారు. ఎవరైతే ఆ ప్యారిష్ ప్రీస్ట్తో దగ్గరగా ఉండి మనోభావాలు పంచుకుంటారో, నిజమే పండగ వస్తుంది కదా, అది చేయాలి ఇది చేయాలని విచారణకు ఉన్నటువంటి అవసరాలు ఎవరు గుర్తించగలుగుతారు? ప్యారిష్ ప్రీస్ట్కి దగ్గరగా ఉన్న వాళ్ళే. యేసయ్యకు దగ్గరగా ఉన్న వాళ్ళే సంఘంలో ఉన్నటువంటి అవసరాలు ఏంటో గుర్తిస్తారు. దూరంలో ఉండి వచ్చామా వెళ్ళామా, ఓకే మా వంతుగా ఒక 100 రూపాయలు కానుకల పెట్టెలో వేసామా అన్న వాళ్ళకి సంఘం యొక్క అవసరాలు ఏంటో పెద్దగా తెలియవండి. ఇక్కడ చూడండి, వెంటనే యేసయ్యకు దగ్గరగా ఉండి యేసయ్య మాటలు విన్నాడు కాబట్టి, అక్కడ అవసరాన్ని గుర్తించాడు కాబట్టి చటుక్కున తన తల్లి మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే తన వద్ద ఉన్నది, బ్యాగ్లో ఉన్నది వెంటనే తీసి, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని ఏ మాత్రం తడబాటు లేకుండా స్పాంటేనియస్గా, పిల్లలు అంతే కదండి, పిల్లలు లెక్కలు క్యాలిక్యులేషన్స్ ఎస్టిమేషన్స్ వేసుకోరండి, ఇదిగో నా వద్ద ఇవి ఉన్నాయని చెప్పాడండి. ఈరోజు శ్రీసభలో కావాల్సింది ఇదేనండి, మన చర్చిల్లో ఉండాల్సింది ఇదేనండి. అవసరాన్ని గుర్తించి ఆ చంటి పిల్లవాడు వెంటనే స్పందించాడు. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావో 1,000 ఇస్తావో అన్నది ముఖ్యం కాదు, అవసరాన్ని గుర్తించి వెంటనే స్పందించే వ్యక్తిత్వం మనలో ఉందా లేదా? మన విచారణలో, మన సంఘములో ఆ విచారణకర్త మైకు ముందుకొచ్చి పదే పదే పండగ వస్తుంది, మీకు తోచిన కానుకలు ఇవ్వండి, డొనేషన్స్ ఇవ్వండి అని చెప్పి మైకులో చెప్పుకోవడం నిజంగా సంఘానికి సిగ్గుచేటు. అది ప్రతి సంవత్సరం ఆ డేట్కి ఆ టైంకి మీ విచారణ పండగ వస్తుందని ఫాదర్ కంటే అక్కడున్న స్థానిక సంఘస్థులకే ఎక్కువ తెలుసు కదా. అక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి ఫాదర్ గారు వచ్చి మహా అయితే 3-5 సంవత్సరాలు ఉండి మరలా వేరే విచారణకి వెళ్ళిపోతారు. అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి మీకు స్థానిక సంఘస్థులకు విచారణ పండగ వస్తుందే, ఈ అవసరం ఉంటుంది, ఈ ఖర్చులు ఉంటాయి, ఏ మాత్రం సంకోచం లేకుండా తడబాటు లేకుండా తన దగ్గర ఉన్నది 100 రొట్టెలు 100 చేపలు కాదండి, 5 రొట్టెలు 2 చేపలే, ఇదిగో నాకు తోచింది సహాయం, నేను ఇది చేస్తాను అది చేస్తాను, నేను ఇది చేయగలనని ఎంత స్పాంటేనియస్గా వచ్చాడండి ఆ చిన్నవాడు. అంటే ఈ మాటలు చెప్తూ ఉంటే మళ్ళా ఫాదర్ మీరేంటండి చర్చిలో డొనేషన్ ఇవ్వడం కోసం చెప్తున్నారా? నో నో నో, నేను మీతో పంచుకుంటున్న మాట ఏంటంటే అవసరాన్ని గుర్తించే తత్వాన్ని నేర్చుకోమని మాత్రం నేను బోధిస్తూ ఉన్నాను. ప్రతి చోట అవసరాలు ఉంటాయి, అవసరాలన్నీ ఒక్కలే తీర్చలేరు. ప్రతిసారి ప్రతి పండక్కి ఆ 4-5 కుటుంబాలు ఇవ్వాలంటే వాళ్ళకి కష్టమే. ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు. ఆ రీతిగా మనం కూడా ప్రతి సంఘంలో కూడా స్పందించాలి స్పాంటేనియస్గా. సాధారణంగా ఏం జరుగుతుందంటే ముందు వాళ్ళని ఎవనే చూద్దాం,
వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు ఇవ్వకుండా మనం ఎందుకు ఇవ్వడం చూద్దాం అంటే కొంతమంది యొక్క క్యాలిక్యులేషన్ ఏంటంటేనండి, ఫాదర్ గారు ఎలాగో చెప్తారు కదా, పలానా వాళ్ళ కుటుంబం ఇదిగో పండగ సందర్భంగా 5,000 ఇచ్చారు. ఆ మరుసటి వారం కొంతమంది పరస్తేస్తారు, ఇస్తే 5,000 ఇస్తారు, లేకపోతే ఇంకొక 1,000 ఎక్స్ట్రా వేసి 6,000 ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం గొప్ప అయిపోవాలి. మన్నించండి, ఒకవేళ నేను పొరపాటున గనక మాట్లాడుతున్నట్లు మీకు అనిపిస్తున్నట్లయితే, సర్వసాధారణంగా చాలా సందర్భాల్లో జరిగే తంతు ఇది. అందరూ ఇలా చేస్తున్నారనేది నా ఉద్దేశం కాదు. చాలా చోట్ల వెంటనే స్పందించరండి. వాళ్ళు ఇచ్చారా, ముందోళ్ళు ఇచ్చారా, వెనకోళ్ళు ఇచ్చారా, మా పయ్యోళ్ళు ఇచ్చారా, మా బాబాయ్ ఇచ్చాడా, మా అన్నయ్య ఇచ్చాడా, మా చెల్లమ్మ ఇచ్చిందా, వాళ్ళందరూ ఇవ్వగా లాస్ట్లో రేపు పండగ ఉంటుందనగా ఈరోజు సాయంకాలం తేరుకుంటారు. ముందంటూ వస్తే కదా, ఇస్తే కదా, ఎంత బడ్జెట్ ఉంది దాని ప్రకారంగా కదా ఖర్చులు పెట్టుకోవాలి. ఆలోచించండి, మన ఇంటిలో వేడుక ఒకటి, ప్యారిస్లో జరుగుతున్న వేడుక మరొకటి కాదు. ఎక్కడైనా కార్యక్రమానికి ఒకటే ఒత్తిడి, ఒకటే ఖర్చు. ఈ విషయాన్ని గుర్తించమని కోరుతూ ఉన్నాను. సరే, బాలుడైతే తన వద్ద ఉన్నది ఏది దాచుకోకుండా పంచుకున్నాడు. క్రిస్మస్ వేళలో మనం ఇది నేర్చుకుందామా? మన వద్ద ఉన్నది ధనమే అవ్వక్కర్లేదు, ఒక మంచితనం ఉంటుంది, ఒక చిన్న స్మైల్ ఉంటుంది, ఒక చిన్న కలివిడిగా ఉండే తత్వం ఉంటుంది. అది అందరితో పంచుకోండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా చెప్పుకోవచ్చండి. సరే, నేను ముందుకు వెళ్తాను. మరి బాలుడైతే 5 రొట్టెలు 2 చేపలు పంచుకున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, మరి మిగతా వారి సంగతి ఏంటండి? వారి వద్ద ఏమీ లేవందామా? ఈ చిన్న పిల్లవాడి దగ్గరే 5 రొట్టెలు 2 చేపలు ఉంటే బహుజన సమూహం, అందులో పండక్కి పై దూర ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి వచ్చారు కదా పండక్కి, వాళ్ళు ఆ మాత్రం ఫుడ్ తెచ్చుకోకుండా ఉంటారండి వాళ్ళతో? ఒకసారి ఆలోచించండి కామన్ సెన్స్గా. ఈ చిన్నపిల్లవాడి దగ్గరే ఇన్ని రొట్టెలుంటే పెద్ద పెద్ద కుటుంబాలు వచ్చుంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది వచ్చుంటారు. వాళ్ళ దగ్గర రొట్టెలు చేపలు లేవందామా అండి? ఉన్నాయి ఎందుకు ఇవ్వలేదు? మా వద్ద ఇంతుంది అంతుందని ఎందుకు చెప్పలేదు? ఎందుకు పంచుకోలేదు? సరే, ఈ రోజుల్లో అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని అనుకుందాం. ఆ రోజుల్లో ఎందుకు చెప్పలేదు? కారణం అయితే నాకు అనిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో ఆంద్రయ, పేతురు గారి యొక్క సోదరుడైన ఆంద్రయ ఇలా అంటున్నాడు, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. అక్కడున్నటువంటి గొప్ప జనసమూహం దగ్గర, అందరి దగ్గర నేను అనుకోవడం ఏంటంటే రొట్లు ఉండే ఉంటాయండి, రొట్లు చేపలు ఉండే ఉంటాయి. కానీ ఎవరు ఎందుకు మా వద్ద ఎంతుంది అంతుందని చెప్పుకోలేదు తెలుసా? ఎందుకు వారి వద్ద ఉన్నది పంచుకోలేదో తెలుసా? అందరూ కూడా ఆంధ్రయ్యలాగే ఆలోచించి ఉంటారు. ఆంధ్రయ్య ఏమన్నాడు? ఎంతమందికి ఇవి ఏమాత్రము, ఎంతమందికి ఇవి ఏమాత్రము. ఈ రోజుల్లో శ్రీసభలో, మన చర్చిల్లో, మన సంఘాల్లో ఆంధ్రయ్య యొక్క భావజాలం రోజు రోజుకు పెరిగిపోతుందండి. ఆంధ్రయ్య భావజాలం ఏంటో తెలుసా? ఇదెంత మాత్రం, ఇదేమాత్రం. ఇంకొంచెం వివరించి చెప్పనా ఇదే మాటని? వీడెంత, వీడి బతికెంత, వారి కుటుంబం ఏమాత్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆంధ్రయ్య భావజాలం ఏంటంటే మన దగ్గర ఉంది కాదు, నా దగ్గర ఉన్నది ఇదెంత మాత్రం. ఆ చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అమ్మో, ఇది సరిపోతుందా, ఇదెంత మాత్రం అని పిల్లవాడు అనుకోలేదండి. ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదంతా బయటకు చెప్పేసుకున్నాడు, పంచేసుకున్నాడు. కానీ ఆంధ్రయ్య ఏమనుకున్నాడంటే తన ఎస్టిమేషన్స్ తనకున్నాయి, తన క్యాలిక్యులేషన్స్ తనకున్నాయి. యేసయ్య చేతిలో ఉంటే చాలు, అది 5 రొట్టెలైనా 2 చేపలైనా అనే భావం, అనే విశ్వాసం తగ్గిపోయి ఎస్టిమేషన్స్, స్పెక్యులేషన్స్, క్యాలిక్యులేషన్స్, ఇది సరిపోదేమో, ఇది ఎక్కువైపోతుందేమో,
చూడండి, మన 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 ఏరియాలో జరుగుతున్నటువంటి పండగల్లో ఎక్కువ ఎలాంటి భావాలే వస్తాయి. ఏదైనా జనరల్ బాడీ మీటింగ్ కానీ, కౌన్సిల్ మీటింగ్ కానీ, ఏదైనా ప్యారిష్ మీటింగ్ కానీ పెట్టేటప్పుడు మాట్లాడండి అంటే అందరూ ఇదే మాట్లాడతారండి. అలాగైతే అలాగ బాగోదేమో, అలా సరిపోదేమో, ఇది ఎక్కువైపోతుందేమో, ఇది తక్కువైపోతుంది. ఎవరికైనా అన్నం పెడదాం, ప్రేమ విందు చేద్దాం అని అన్నాం అనుకోండి, ఒకలేమో సరిపోతుందంటారు, ఇంకోళ్ళు సరిపోదంటారు, ఇంకోళ్ళు ఎక్కువైపోతుందంటారు. అరే పండగ అన్నాక వేడుకతో ఒకే ఒక గిన్నెడు అన్నం మిగిలింది అనుకోండి, పొరపాటు ఏముంది, ఎవరొకళ్ళు తింటారు కదా, వెంటనే వస్తారు, వేస్ట్ అయిపోతుందండి, బాబాయ్ వృధా ఎక్కువైపోయిందండి, వేస్ట్ అయిపోతే పారేసామా, ఎవరో ఒకళ్ళు తింటారు కదా. సరే, ఇవన్నీ కొంతమందికి జీర్ణం అవ్వవేమో ఈ మాటలు, కానీ ఒక్కసారి విందాం. ఈ ఆంధ్రయ్య ఏమన్నాడంటే, అరే ఇది ఎంత మాత్రం అన్నది నీకెందుకయ్యా, అద్భుతం చేసేవాడు ఆంధ్రయ్య నువ్వా, పేతురు నువ్వా, కాదు కదా. యేసయ్య చేతిలో ఎంత తక్కువ పెట్టినా ఆయన చేసే, ఆయన శక్తి తెలిసి కూడా, ఆయన శక్తి సామర్థ్యాలు తెలిసి కూడా, ఆయన చేతిలో ఉన్నటువంటి మహాద్భుత శక్తి తెలిసి కూడా ఇవి ఏమాత్రము అంటున్నారండి ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి పండక్కి దేవుని చేతిలో నీకున్నదేదో పెట్టు, ఇదెంత అదెంత వారెంత వీరెంత ఇలాంటి మాటలు వద్దే వద్దు. మనం ఏదైతే దేవుడి చేతిలో పెట్టాలనుకుంటున్నామో అది పెట్టడమే. చాలామంది దగ్గర ఉన్నా వాళ్ళు ఇవ్వలేకపోయారు, పంచుకోలేకపోయారు. ఈ అద్భుతం చదువుతున్నప్పుడు నేనైతే అనుకుంటున్నాను, ఈ యేసుప్రభు చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెడితేనే 5,000 పైచిలుకు, అంటే లెక్కల ప్రకారం చెప్తారు 20,000 పైచిలుకు జనాలే తిన్నారే, తినగా మిగిలినవి 12 గంపలకు ఎత్తారే. అలా నీ దగ్గర అందరి దగ్గర ఉన్న, పోని ఈ బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయనుకో, నీ దగ్గర కనీసం 1 రొట్టె 1 చేప ఉంటుందిగా, నీ దగ్గర కనీసం ఒక చిన్న చేప ముక్కైనా, ఒక హాఫ్ బ్రెడ్ అయినా ఉంటుంది కదా నీ దగ్గర. ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చుంటే, నేను అనుకోవడం, ఇచ్చుంటే 12 గంపలు కాదు 12,000 గంపలు మిగిలిపోయేవి. పాస్కా పండగ జరిగిన నాళ్ళు కూడా వీరు హాయిగా భుజిస్తూ ఉండేవాళ్ళు. పంచుకోలేదు కాబట్టి నేనైతే అనుకుంటున్నాను ఇంకా పెద్ద అద్భుతం జరగాల్సింది. ఆ అద్భుతం అంతటితోనే ఎందుకు ఆగిపోయిందంటే, అంతటి జనసమూహములోనూ అంతటి గుంపులోనూ పంచుకునేవాడు ఒక్కడే, తిన్నవాళ్ళు 20,000 మంది. ఈరోజు శ్రీసభలో కూడా ఇదే జరుగుతుంది. ఇచ్చేవాడు ఒక్కడే, అనుభవించేవాళ్ళు చాలామంది. కుటుంబాల్లోనూ ఇదే జరుగుతుంది. కష్టపడేవాడు ఒక్కడే, సుఖపడేవాళ్ళు చాలామంది. నాటికి నేటికి తరం మారలేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక్కడే ఎంత ఇస్తే ఎంత అద్భుతం జరిగితే 10 చేతులు కలిస్తే ఎంత అద్భుతం జరగాలి ఆలోచించండి. సరే, ఇంత అద్భుతం జరిగిన తర్వాత అందరూ కూడా సంతృప్తిగా సంతోషంగా భోజనం చేశారు. మిగిలిన రొట్టె ముక్కలను చేపలను ప్రోగు చేస్తే 12 గంపలకు ఎత్తారు. ఈ గంపలు ఏమయ్యాయి అన్నది ఇంకో ప్రశ్న. ఈ గంపలు ఏమయ్యాయి? నేను ఇలాగే ఎక్కడో ప్రసంగం చెప్తున్నప్పుడు అడిగితే కొంతమంది ఏం చెప్పారంటే, ఈ గంపలు ఏముందండి, యేసుప్రభు శిష్యులే మోసుకుని వెళ్ళుంటారు, ఎందుకంటే వారికి దారి మధ్యలో వారు కూడా తినాలి కదా అని రకరకాల కొన్ని తమాషా జవాబులు చాలా వచ్చాయనుకోండి. ఇప్పుడు అది అప్రస్తుతం. అయితే ఈ 12 గంపలు ఏమయ్యాయి, ఏం చేసుంటారు చెప్పచ్చు లేదో నాకు తెలియదు. కానీ ఇంకొకరు అన్నారు, ఏముందండి మిగతా 12 గంపలు వచ్చాయి కాబట్టి అవి ఎక్కడో మార్కెట్కి తీసుకుని వెళ్ళి అమ్మేసుకొని ఉంటారు శిష్యులు. అమ్మేసుకోగా వచ్చిన డబ్బులన్నీ కూడా మళ్ళీ దాచుకుని ఉంటారు. చెప్పాను కదండి, పుర్రికొక బుద్ధి జిహ్వకొక రుచి అన్నారు పెద్దలు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు. నేను కూడా ఇలా అనుకుంటున్నానండి మరి, ఎందుకంటే నాకు కూడా ఒక పుర్రు ఉంది కదా, దానిలో ఒక బుద్ధి ఉంది కదా. నేనేమనుకుంటున్నానంటే, ఈ 12 గంపలు ఏమయ్యాయి, ప్రభు ఏమి చేసుంటారు అని నేను ధ్యానం చేస్తూ ఉంటే, యేసు ప్రభు అక్కడున్న చిన్నపిల్లని పిలిచి, ఇలా రా బాబు, నువ్వే కదా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చావు. అవునండి. నీకు ఎవరు ఇలా ఎక్స్ట్రా కట్టారు చెప్పుంటాడు. మా అమ్మ కట్టిందండి.
మా అమ్మ క్యారేజ్ కడుతూ ఎక్స్ట్రా పెడుతూ మా అమ్మ చెప్పిందండి, ఎవరైనా ఆకలితో ఉంటే అడిగితే ఏ మాత్రం తడబాటు లేకుండా ఇవ్వాలి సుమా అని మా అమ్మ చెప్పిందండి. ఓహో, అయితే బాబు ఒక పని చేయు, ఈ 12 గంపల్ని నేను నీకే ఇచ్చేస్తున్నా. ఎందుకంటే నువ్వే కదా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చావు. ఇదిగో మిగిలిన మొక్కలన్నీ నీకే ఇచ్చేస్తున్నా, నీకు నచ్చిన విధంగా చేసుకో. నువ్వు నీతో పాటు ఎవరో వచ్చుంటారు కదా ఊర్లో వాళ్ళతో పాటు నీ ఊర్లోకి తీసుకుని వెళ్ళు, మీ మమ్మీకి ఇవ్వు. ఎందుకంటే ముందు చూపు కలిగి మీ మమ్మీ ఎక్స్ట్రాగా 5 రొట్టెలు 2 చేపలు పెట్టింది కదా. 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 12 గంపలు ఇచ్చేసిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఉన్నవానికే మరింత వసగబడును, ప్రభువు చెప్పిన మాటలు ఇవి. అయితే నేను అనుకుంటా ఉంటానండి ఇవన్నీ. అయితే ప్రభువు 12 గంపలు ఆ అబ్బాయికి ఇచ్చేస్తూ ఉంటే మీరు ఇది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఇది నా ధ్యానాంశం, ఇది నా ఓన్గా నేను ధ్యానించుకొనగా నేను చెప్తున్నవి. ఇది నమ్మాలా అండి, ఎలాంటిది బైబిల్లో ఉందంటే బైబిల్లో అయితే లేదు. ఇప్పుడు నేను చెప్తుంది నాకు తర్వాత ఏం జరుగుంటుందో అని నాకు నేనుగా ధ్యానించుకుంటున్నాను. ఈ పిల్లవాడు 12 గంపలు తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చుంటాడు. అమ్మ ఇలా జరిగింది, నువ్వు చెప్పినట్లుగానే చేశాను, ఆ యేసయ్యకి ఇచ్చానమ్మా, ఆయన గొప్ప మహా అద్భుతం చేశారు, ఆయన చేతులు ఆశీర్వదించారు, ఇదిగో ప్రసాదంగా మిగిలినటువంటి 12 గంపల రొట్టె చేపలు ఇదిగో నన్ను తీసుకుని వెళ్ళిపోమన్నారు అని. ఇచ్చిన దానికంటే ఇచ్చింది 5 రొట్టెలే, కానీ 12 గంపల రొట్టెలు మరలా దేవుడిచ్చాడు. ఇచ్చిన దానికంటే రెట్టింపుగా ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అయితే ఆ చిన్నపిల్లవాడు ఊరికి వెళ్ళిపోయి తన తల్లికి ఇవ్వగానే ఆ చిన్నపిల్లవాడు తల్లి ఇద్దరూ కలిసి ఆ ఊరంతా యేసయ్య పేరిట రొట్టెలు చేపలు పంచుంటారు. ఊరంతా పండగే, ప్రతిరోజు పండగే. ఇదే క్రిస్మస్ పండగ. ఇప్పుడు మన క్రిస్మస్ పండగ సందర్భంలో గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇంట్లో చేసుకున్న తినుబండారాలు, స్నాక్స్, కేక్స్ ఇవన్నీ కూడా మన చుట్టాలతోనూ ఇరుగు పొరుగు వారితోనూ పంచుకుంటున్నాం. దానికి ఆరంభం బహుశా ఈ బైబిల్లో ఈ కథలోనే ఉందేమో. క్రిస్మస్ పండగ అక్కడ ప్రారంభమైంది. ఈ చిన్నపిల్లవాడు 12 గంపల నిండా ఉన్నటువంటి రొట్టె చేపలు తన తల్లికి ఇస్తే తన తల్లి ఊరంతా పంచుకుంది. అక్కడ యేసుప్రభు యొక్క ప్రసాదాన్ని తన ఊరిలో కూడా పంచుకుంది. ఇక్కడ జరిగిన క్రిస్మస్ని తన ఊరిలో కూడా క్రీస్తు ప్రేమను పంచుకోవడం ద్వారా ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా పండగ చేసుకున్నారు. 10 మందికి పండగ చేశారు. ఇదే అసలు సిసలైన క్రిస్మస్ పండగ. కావున ఈ ఓ చిన్నవాని సిద్ధపాటు గురించి విన్నాం, ఆ చిన్నవాన్ని కన్న తల్లి సిద్ధపాటు గురించి విన్నాం. ఈ క్రిస్మస్ ఆ సిద్ధపాటులో ఈ ఆగమన కాలంలో మనము కూడా ఆ తల్లి వలె ఆ చిన్నవాని వలె సిద్ధపడదాం. ఇచ్చుటలో మన చెయ్యి కొరచ కాకూడదు. ఎంత ఇస్తామో దానికి మించి దేవుడి నుండి మనం పొందుతామని నమ్ముతూ ఇచ్చుటలో సిద్ధపడదాం. దేవుని యొక్క దీవెనను పొందుకుందాం. తద్వారా ఆ చిన్నవాడి యొక్క ఊరంతా పండగ ఎలాగైతే చేశారో మనము కూడా ఊరంతా ప్రేమను పంచుదాం, ఊరంతా పండగ చేద్దాం. దేవాది దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమెన్.
ఆత్మతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆయురారోగ్యములతోనూ శాంతి సమాధానములతోనూ ఆశీర్వదించి కాపాడుదురుగాక.